పూర్తిగా గెలిపిస్తే మోడల్ గ్రామ పంచాయతీగా సంస్థ నారాయణపురం గ్రామాన్ని తీర్చిదిద్దుతానని సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత సర్పంచ్ ఎన్నికలలో అధికార దృక్పథంతో నన్ను ఓడించి విజయాన్ని పొందారని, 6 సంవత్సరాల నుండి నేను ఓడిపోయినా కానీ గ్రామ అభివృద్ధికి నా సహాయ సహకారాలు చేసుకుంటూ ప్రజల బాగోగులను చూసుకుంటూ ముందుకు సాగుతున్నానని, ఏనాడు కూడా గ్రామ ప్రజల కోసం వెనకడుగు వేయకుండా ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చానని, అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యాలకు గురై ఇబ్బందులు పడుతున్న వారికి అంబులెన్స్ సౌకర్యాన్ని, నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మీ అందరి వాడిగా ఉంటూ ముందుకు సాగుతున్నానన్నారు. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి బరిలో నిలబడడం జరిగిందని, ఇతర పార్టీ నాయకులు మభ్యపెడుతూ డబ్బుకు లొంగు తీసుకొని ఓటు వేయాలని చెప్పి వారి మాటలు నమ్మకుండా అధికారంలో ఉన్న అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధికి, గ్రామానికి మంచి పేరు లభిస్తుందని అన్నారు. గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చడానికి నేను ముందుంటానన్నారు. ముఖ్యంగా కోతులు, కుక్కలు బెడదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మొదటి సమస్య పరిష్కారం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. యువకులకు క్రీడా మైదానాన్ని, అలాగే జిమ్ కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలు పక్కన పెట్టి మీ అందరి కోసం నేను పనిచేస్తానని, ఈసారి నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తు మీద, అట్లాగే 14 వార్డులకు కూడా వివిధ గుర్తులు వేరే ఉన్నాయి. అందరికీ వార్డులు చూసుకొని భారీ మెజార్టీ తీసుకొస్తే నారాయణపురాన్ని ఈ తెలంగాణలోనే ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. అట్లాగే మీకు నారాయణపురంలో ఉన్న ఒక ప్రధాన సమస్య పేదలు, నిరుపేదలది 255 సర్వే నెంబర్లో ల్యాండ్ గురించి అవతల మన సోదరులు అందరితో మాట్లాడడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళతో మాట్లాడిండు. ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత కలెక్టర్తో మాట్లాడి మిగతా ఎవరికైతే రైతులకు అర్హులకు రాలేదో వాళ్ళందరికీ ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిండు. ఇది కూడా మీకు నేను గౌరవ ఎమ్మెల్యే గారి మాటగా నేను తెలుసుకుంటున్నాను. నారాయణపురం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అట్లాగే పత్రికా మిత్రులు కూడా నా నమస్కారాలు. గత సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారికి మీరు సంపూర్ణ మద్దతు తెలపాలని నేను నారాయణపురం ప్రజలను వేడుకుంటున్నాను. గత 2019 సర్పంచ్ ఎలక్షన్లో మీ అందరికీ తెలిసిన విషయమే. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అప్పుడున్న అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ నన్ను అధికారం అండ చూసుకొని నన్ను ఓడించడం జరిగింది. ఆ ఎలక్షన్లో ప్రజా తీర్పులు అగౌరవపరిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ బలవంతంగా ఈ ఊరికి ఒక సర్పంచ్ని పెట్టి గ్రామాన్ని అభివృద్ధి కుంటుపడతట్టు చేశారు. గ్రామ అభివృద్ధిలో చొరవ చూపని ఆయన, దాని తర్వాత నేను ప్రతి నారాయణపురంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 6.5 సంవత్సరాలుగా మంచికి చెడుకు నేను నారాయణ ప్రజలతో మమేకమై ఉన్నాను. ప్రజల్ని వేడుకునేది ఏంటంటే పని చేసే వాళ్ళకే మీరు పట్టం కట్టండి. ప్రజల్లో ఇప్పుడు గత సర్పంచ్ అయితే ఏ రోజు కూడా ప్రజల్లో లేడు. నేను మంచికి చెడుకు ప్రజల్లో ఉన్నా. లాస్ట్ నా సొంత నిధులతోటి నేను మొన్న ఒక సంవత్సరం రైతుంది అంబులెన్స్ సేవలు కూడా అందిస్తున్నాయి ఇక్కడ నారాయణపురంలో. ప్రజల ఆలోచించండి. ఈరోజు మనకు అధికారం ఉంది, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సర్పంచ్గా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే నారాయణపురాన్ని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీ అందరూ నేను వేడుకుంటున్నాను. యువతకు స్టడీ మెటీరియల్ కూడా మేము అరేంజ్ చేస్తామని అది కూడా తెలుపుకుంటున్నాను. అట్లాగే మీకు నారాయణపురంలో ఉన్న ఒక ప్రధాన సమస్య పేదలు, నిరుపేదలది
255 సర్వే నెంబర్లో ల్యాండ్ గురించి అవతల మన సోదరులు అందరితో మాట్లాడడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళతో మాట్లాడిండు. ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత కలెక్టర్తో మాట్లాడి మిగతా ఎవరికైతే రైతులకు అర్హులకు రాలేదో వాళ్ళందరికీ ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిండు. ఇది కూడా మీకు నేను గౌరవ ఎమ్మెల్యే గారి మాటగా నేను తెలుసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ గెలిచిన సర్పంచ్ 5 ఏళ్ళు ఉంటే ఒకసారి అందరికి తెలుసు, ప్రజలందరికీ కూడా ఎన్నిసార్లు వచ్చిండో. నేను ప్రతి ప్రోగ్రాంకి వచ్చిన, హైదరాబాద్లో ఉన్నా వచ్చిన. అప్పుడు పదవి లేదు కనుక వచ్చిపోయినా, పదవి ఇస్తురు కనుక నారాయణపూర్ ఆల్రెడీ 15 రోజులు షిఫ్ట్ అయిపోయినా. నా భార్య నేను ఇక్కడే ఉంటాం, పిల్లలు హాస్టల్లో ఉండరు. నాకు ఇబ్బంది లేదు. చౌటుపల్ షాప్ ఉంది, నెలకు 50,000 లక్ష వస్తుంది. నాకు బతానికి ఉంటుంది, వేరే ప్రాబ్లమ్స్ ఏ లేవు. అందరు హైదరాబాద్ ఉంటారు అని చెప్తున్నారు. అవతల పార్టీకి ఏది దొరకక నా మీద ఇంకేం దొరుకుతలేదని చూస్తున్నారు. ఏం దొరుకుతారో అదొక్కటి దొరుకుతుంది. అది కూడా నేను చెప్తున్నా, నేను ఖచ్చితంగా నారాయణపూర్లో ఉంటా. నారాయణపూర్ బిడ్డని, నారాయణపూర్ని డెవలప్ చేసేందుకే ఉన్నా. నేను మా సోదరులు సిపిఐ పార్టీ మాకు మిత్రపక్షం ఉంది ఇక్కడ. ఖచ్చితంగా మా గౌరవ ఎమ్మెల్సీ గారు, మా గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళ నుంచి తెచ్చే నిధులు ఉంటాయి. ఎంపీ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు, నిధులు ఉంటాయి. డెవలప్మెంట్ని మీరు సహకరించండి. అనవసరమైన ప్రోపగండాలు లేపి డెవలప్మెంట్ అంటేనే వీళ్ళకు భయం అవుతుంది. డెవలప్మెంట్ చేయరు. 10 ఏళ్ళు వీళ్ళు ఒక్కని కూడా ఇందిరామ ఇచ్చిన ఇల్లులు గారు ఇందిరామ ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆ ఇల్లులు కావాలని కూడా కొందరు రాని వాళ్ళని పట్టుకొని గొడవ చేపిస్తారు, కావాలని చేస్తున్నారు. నేను మరీ చెప్తున్నా, ప్రజలారా, నారాయణపురం ప్రజలారా, మీ అందరికీ తెలుసు, అంతా తెలుసు, ఇవన్నీ తెలుసు మీకు. వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేసిరు అనేది మరీ చెప్తున్నా. నారాయణపురాన్ని కాపాడుకుందాం, నారాయణపురాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి కాపాడుకోవడం అంటే అది రాజగోపాల్ రెడ్డి ఉండు. నేను ఖచ్చితంగా వారి నుంచి నేను నిధులు తీసుకొచ్చి నారాయణపురాన్ని ఒక గొప్ప గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీకు నేను దేవుడి సాక్షిగా, ఆ శివాలయం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.